ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మన నిస్సి మినిస్ట్రీస్లో మరో భాగము హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్ష్యంలో ముందుగానే మీకు తెలియపరిచాను. దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు, దిక్కులేని వారి కొరకు, అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి. మరి అనేక మంది పిల్లలకు, పెద్దవారికి, అలాగే మెయిన్ ఏంటంటే చాలా మంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నామంలో నేను కూడా బాగున్నాను. కలిసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లించుచు ఉన్నామయ్యా. మరి ఈ యొక్క సమయంలో నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపరిచావునికి స్తోత్రములు తండ్రి. ఇదిగో సమస్తమును కూడా అయా నూతన పరిచినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మేము ప్రవేశించి అయా ఈ నూతన సంవత్సరం అంతటికీ మాకు కావలసిన నడిపింపును నేడు మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నీ వాక్యము విత్తబోతుండగా అది మా హృదయాల్లో పడి ఫలించటానికి కృప చూపించండి. నీ వాక్యానుసారంగా మేము బ్రతకటానికి నాయన నీ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారు వారందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు హృదయాలను నాయన పరిశీలించి వారి హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి ప్రభువా నాయన అనాలోచనలలో నుంచి వారిని విడుదల చేసి నీ వాక్యమును విని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు జీవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని, వినగలిగిన చెవులను గ్రహించే మనసును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ యొక్క అందరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము వాక్యమును ధ్యానించుకుందాం. మరి ఈ వాక్య భాగంలో నుంచి మొట్టమొదటిగా ఈ దినము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటి అయినను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ నూతన మాసములో, నూతన సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో ఇక్కడ ఉన్న మనందరితో కూడా సూటిగా తేటగా ఏం మాట్లాడుచూ ఉన్నాడో అర్థమవుతుంది కదా. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటాడు. విశ్వాస అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే బిషప్ అవ్వచ్చు, ఆర్చ్ బిషప్ అవ్వచ్చు, ఎవరైనా కూడా లోకము ఎవరిలో ఉంటుందో వారు ఏంటట ఏమైపోతారు? దేవుని ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ వారిలో ఉండదు. అయితే లోకమును కలిగి ఉండి కూడా వారు ఈరోజు దేవుని బిడలుగా చలామణి అవుతూ ఉన్నారంటే అదంతా వేషధారణ అంతే. అందులో ఏమాత్రం కూడా మరి డౌట్ లేదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోక మర్యాదను ప్రేమించకుడి. మొట్టమొదటిగా లోకములో ఉన్న వాటిని అనగా లోకములో ఏముందో చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవుడి దినము మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ లోక మర్యాద, ఒక ఆయన వస్తున్నారంటే అతనికి వంగి నమస్కారాలు చేయడం, అది అలా చేస్తేట ఆయనకి మనం మర్యాద ఇచ్చినట్లట. నీవు వంగి నమస్కారం చేసినా, పొర్లు నమస్కారం చేసినా నీ తండ్రి అని దేవునికే చేయాలి. ఈ లోకంలో మరికి ఎవరికి కూడా చేయకూడదు. అయితే
వాక్యం ఏం సెలవిస్తుంది నీతో? ఈ అనుసరింపక ఉత్తమము. రెండు, దేవునికి అనుకూలమైనది. దేవునికి అనుకూలమైనది ఏంటి? ఆయన చిత్తము జరిగించటం. ప్రైజ్ ది లార్డ్. ఆయన పోలికలోకి నువ్వు రావటం, అది ఒక్కటే దేవునికి ఇష్టమైన పని. అదే ఉత్తమము. దేవుని పోలికలోనికి నువ్వు రావటమే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియులారా, నాకు తెలుసు మరి మా ప్రాంతంలో కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మరి చాలా మంది ఏమైపోతారంటే అప్పటికప్పుడు వంగిపోతూ ఉంటారు. అంతవరకు నిలబడిన వాళ్ళు ఆటోమేటిక్గా వంగిపోతూ ఉంటారు. ఏంటంటే పెద్ద ఆయన వచ్చాడండి, మర్యాద ఇవ్వకపోతే బాగోదు. ఎంత పెద్ద ఆయనైనా దేవుని చిత్తానుసారుడైతే, దేవుని యొక్క సన్నిధిలో నడిచేవాడైతే ఆయన తగ్గిపోయి వస్తాడు, తగ్గించుకొని వస్తాడు, ఆయన పట్టుకొని వస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానమట దేవుని దృష్టికి వెర్రితనమే అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ లోకంలో అనుకోవచ్చు నేను జ్ఞానిని కదా అని. ఏమండి? 2, లోక జ్ఞానమును ప్రేమించొద్దు అంటాడు. ఈ లోకం ఇచ్చే జ్ఞానము నిన్ను నాశనానికి నడిపిస్తుంది, అబాసు పాలు చేస్తుంది, అవివేకగా మారుస్తుంది. వివేకాన్ని ఇచ్చేది కాదు ఈ లోక జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం ఎలాంటిదో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం చూద్దాం. యోబు 5:13 చూసినప్పుడు, జ్ఞానులను వారి కృత్రిమములతోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తల్లక్రిందులు చేయును. ఎంత చక్కని మాట చూడండి. దేవుడట జ్ఞానులను యుక్తి మూలంగానే వాళ్ళని పట్టుకుంటాడు, వంచుకుల ఉపాయాలను ఆయన తారుమారు చేస్తాడు. ఈ లోక జ్ఞానం అది. ఈ లోక జ్ఞానం ఇచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. ఏంటంట? కీర్తనలలో ఉన్నటువంటి సత్యం. కీర్తన 9, 15, 16 వచనాల్లో మనం చూసినట్లయితే, తాము తవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలల్లో వారి కాళ్ళు చిక్కింపబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమైన ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. హల్లెలూయా. చూసారా లోక జ్ఞానం ఎలాంటిదో, లోక తత్వం ఎలాంటిదో, లోక యుక్తి ఎలాంటిదో. ఇతర జనాలు తాము తవ్విన గోతులో అడుగున పడిపోతారు, వాళ్ళు ఒడ్డిన వల్ల వాళ్ళే చిక్కుకుంటారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యెహోవా న్యాయము జరిగించి తనను తెలియజేసుకొనుచున్నాడు, దుర్మార్గులు తమ చేతులతో చేసుకున్న దానిలోనే పడతారట. ఈ లోక జ్ఞానం అది. అందుకే ఆయన అంటాడు, ఈ లోక జ్ఞానాన్ని నువ్వు ప్రేమించొద్దు. అదే కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం వచనంలో అంటాడు భక్తుడైనటువంటి పౌలు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అంటాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాట. చూసారండి, ఈ లోక జ్ఞానాన్ని ప్రేమించవు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో తన శిష్యులుగా జ్ఞానులు ఎన్నుకోలేదు, విద్యావంతులు ఎన్నుకోలేదు, ఏమంటే తెలివైన వారిని ఎన్నుకోలేదు. ఈ లోక జ్ఞానము ప్రేమించే వారి కొరకు ఆయన చూడలేదు, కానీ ఆయనగా చూసేవారిని ఆయన ఎన్నుకున్నాడు. చదువు లేని పామరులను ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడుచున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యమైన వాక్కు ఏదైనా మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నదంటే, ఈ లోక జ్ఞానమును నీవు ప్రేమించడానికి వీల్లేదు. ఈ నూతన సంవత్సరంలో దైవ జ్ఞానము కొరకు వెంపర్లాడు. ఈ నూతన సంవత్సరంలో దైవ జ్ఞానమును, ప్రభువాని జ్ఞానమును కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంటే యోబు గ్రంథంలో మనం చూస్తే 28 మానవులకు ఆయన ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం, దుర్మార్గమును విడిచిపెట్టడమే తెలివి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నిజమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే, దేవుని పాదాల దగ్గర కూర్చుంటే నిజమైన జ్ఞానాన్ని మనం పొందుకోగలం. ఈ నూతన సంవత్సరంలో సర్వశక్తివంతుడైన దేవుని పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నీ జ్ఞానం నాకు దయచే ప్రభువా,
ఈ లోకాన్ని నేను ప్రేమించుకుంటున్నట్లుగా, ఈ లోకం కొరకు నువ్వు వెంపర్లాడుకుంటున్నట్లుగా నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభు అని చెప్పి ఈ లోక జ్ఞానాన్ని అసహించుకొని పరసంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరు నేను తెలియచేయచ్చు ఉన్నాను. కనుక ప్రియులారా, మనము దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం. రెండోదిగా చూస్తున్నప్పుడు మనము లోక పారంపర్యాచారమును ప్రేమించొద్దు అంటాడు కొలస్సీ పత్రికలో భక్తుడైన పౌలు. హల్లెలూయా. 2వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. నేను చదువుతున్నాను, జాగ్రత్త వాక్యం చూద్దాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఉండాలట సంఘం. జాగ్రత్త అనే మాట మనం ఇప్పుడు కూడా అండర్లైన్ చేసుకోవాలి. పౌలు గారు ఎందుకు సంఘానికి చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలని? ఈ మాట ఒక కుటిలమైన ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తుంది మనల్ని. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వంచకుడు, దూషకుడు, హానికరుడైన వాడు మనలను ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేయటానికి వాడు ఎన్నో విషమ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకంటాడు ఆ ప్రమాదం ఏంటంటే అబద్ధమైన ఆలోచన విధానముల మత్తులో పడిపోవడం అండి. అబద్ధాలతో కూడినటువంటి ఆలోచనలు. ఏమండి, అదే 2వ అధ్యాయము 16 నుంచి 23లో కొలస్సీలో చదువుతున్నాను చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి నీ అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవతా ఆరాధనల యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్ప చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడను మీకు బహుమానము అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతనే నరముల చేతన పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలిగి వృద్ధితో అభివృద్ధి చెంది ఉన్నది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్యంలో చూసినప్పుడు మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరచ్చ విగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కాదు. ఇది అసలు మూలపాఠం. ఈనాడు ఈ యొక్క లోకమును, లోక స్నేహమును, లేకపోతే లోక పారంపర్య ఆచారమును ప్రేమించే స్థితి ఎలాంటిదంటే ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నాడు. కొలస్సీ వారు ఎదుర్కొంటున్న అబద్ధమైన ఉపదేశాల గురించి పౌలు ఎలా రాస్తూ ఉండే ఏమనంటే ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటివే ప్రస్తుతం మన భారతదేశంలో కుటిలమైనటువంటి కుయుక్తులతో కూడినటువంటి ప్రసంగాలు భిన్నమైనవి కావచ్చు, కానీ మనము కూడా జాగ్రత్తగా ఉండడము అవసరం. ఏ తరములోనైనా ఈ ఒకటి సత్యం ఏంటంటే యేసు ప్రభుకు చోటివ్వని ఏ వేదాంత అయినా, తత్వమైనా, మత వ్యవస్థకు చెందిన ఏ ఆలోచన శూన్యము, మోసకరమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే వేదాంతము లేక తత్వశాస్త్రం అంటే మనుషుల జ్ఞానమే ఎంచేదే. తర్కము ద్వారా లేకపోతే ఇంకా హేతుబద్ధమైనటువంటి చర్చల ద్వారా సత్యం ఏమిటో, వాస్తవికత తత్వం ఏమిటో తెలుసుకోవటానికి చేసే ప్రయత్నము క్రీస్తు సత్యం. ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఆయనలోనే ఉంది. ఎవరిలో? యేసు క్రీస్తు ప్రభువులోనే ఉంది. మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం వెళ్ళి. ఏమండి, ఇంకా ఆచారాల వ్యవస్థ కలిగినటువంటి క్రైస్తవులుగానే ఉంటున్నాం. ఆచార వ్యవహారమైనటువంటి జీవితాలే జీవిస్తూ ఉన్నాం ఈనాటికి కూడా. స్టిల్ క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్ ఏం చేశారు? మొన్న ఆచారం కదా. యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడు, ఇది మనకు ఒక ఆచారం అయిపోయింది. క్రిస్మస్ పండుగ మనకు ఒక ఆచారం అయిపోయింది.
మొన్న జరిగిన క్రిస్మస్, తర్వాత వచ్చినటువంటి జాన్యువరి, ఏంటివన్నీ? జాగ్రత్త. ఆసక్తి విషయంలో మాన్యులుగా ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది. నిజ దేవుని దగ్గరికి అవి ఎన్నడూ ఎవరిని తీసుకొని రాలేవు. కానీ 1 కొరింథీ 1:20-21 చెప్పబడినట్లుగా, కొరింథీ పత్రిక 1:20-21 చెప్పబడినటువంటి మాటలను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమని మాట్లాడుతున్నామంటే, జ్ఞాని కొరకు, వాడి యొక్క జ్ఞానము కొరకు నిజదేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి బైబుల్ మనల్ని నడిపిస్తుంది. మొత్తం మీద వేదాంతులు పరస్పర విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు చేస్తూ ఉంటారు, కానీ వాటి సిద్ధాంతాల్లో దేన్ని నిరూపించడం సాధ్యం కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు, దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు ఏమండి 1:24 దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అంటాడు కదా. ఆయన యూదులకును ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, గాని యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఏమనట, యేసుక్రీస్తు మన ఎదుటి ఉన్నాడు, జ్ఞానము తెలివి నిధులన్నీ ఆయనలోనే ఉన్నాయి. హల్లెలూయా. మూల భాష బైబిల్ అంతట్లోనూ కూడా తత్వశాస్త్రం అనే పదం ఇక్కడ ఒక చోట మాత్రమే కనబడుతుంది. ఎక్కడంటే, ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ తత్వజ్ఞానులు అనే మాట కూడా ఒకసారే కనిపిస్తుంది అపోస్తలుల కార్యం 17-18. అయితే వేరే మాటల్లో వారు మరో చోట కూడా కనిపిస్తారు 1:20. ఈ విధంగా బైబిల్ రచయిత అయినటువంటి దేవుడు ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో తత్వశాస్త్రము, వేదాంతము ఎంత పనికిరానిదో తెలియచేశారు. కనుక లోక జ్ఞానము, లోక పారంపర్య ఆచారములో దేవుని దృష్టికి అనుకూలం కాదు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి యేసులోనే జ్ఞానం ఉన్నది. యేసు క్రీస్తుని కలిగి ఎవరు ఉంటారో, యేసుక్రీస్తు ఎవరు సహవాసం చేస్తారు, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుని ఎవరు విజ్ఞాపన ప్రార్థనలతో యాచనలతో ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ జీవితం కలిగి జీవిస్తారో దేవుడు వారికి సర్వసమృద్ధితో కూడినటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. ఆచారాల వారిని ఏమీ చేయవు, ఆచారాల వారు ఆచరించాల్సిన పని లేదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ లోక స్నేహమును ప్రేమించొద్దు అంటాడు. ఈ లోక స్నేహమును ప్రేమించొద్దు. ఏమండి, యాకోబు పత్రికలో ఆ మాట మనకు వ్రాయబడి ఉంటుంది. యాకోబు పత్రికలో నేను చూపించి త్వరగా మనము ముందుకు వెళదాం. యాకోబు పత్రిక 4:4 మనం చూసినట్లయితే ఇక్కడ లోక స్నేహము ప్రేమించొద్దు అంటాడు. ఏంటి లోక స్నేహము? విభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎంత చక్కని మాట కదా. విభిచారులారా, ఎవరు విభిచారులు? హృదయంలో ఆలోచన, విభిచారపు ఆలోచన కలిగిన ప్రతి ఒక్కడు కూడా విభిచారియే. తప్పుడు చూపు, తప్పుడు ఆలోచన, తప్పుడు తలంపులు కలిగిన వారు దేవుని దృష్టిలో మరి విభిచారులుగా ఉంటారు. అటువంటి వారట ఏమనంటాడంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకము మనలో ఉండటానికి వీలు లేదని భక్తుడు అంటాడు. చూద్దాము ఒకసారి 2 తిమోతి 4 అధ్యాయము 10 మనం చదువుకుంటున్నాం. 4 మనం చదివినట్లయితే, ఎందుకంటే వాక్యము మనము ప్రతిసారి నేను వాక్యాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, వాక్యమే మనకు ఆధారము, వాక్యమే మనకు ఆధారము కనుక 4:10 ఇలాగ మాట్లాడుతుంది. దేమ ఇహలోకమును ప్రేమించి స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రిస్కే గలతీకు తీతు దల్మతీయుకును వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ పౌలుని వెంబడించినటువంటి దేమ, తరువాత క్రిస్కే, తరువాత దల్మతీయు, వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పౌలు గారిని విడిచి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ లోకం మీద ప్రీతి కలిగి. ఎవరి గురించి అయినా ఈ విధంగా చెప్పాలంటే చాలా విచారం అనిపిస్తుంది, కానీ వీళ్ళు కొరకు పౌలు గారి నిమిత్తం మనం ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఈ 3 వ్యక్తుల కొరకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లోకం మీద ప్రీతి కలిగి, ఈ లోక ఆశలకు, ఈ లోకపులు ఉన్నటువంటి వాటిని ప్రేమించి పౌలు గారిని వారు విడిచిపెట్టినట్లుగా మనము చూస్తాం.
అలాగే 1 యోహాను 2:15-17 చూస్తే లోకాన్ని కానీ లోకంలో ఉన్నవాటిని కానీ ప్రేమింపకుడు. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తిలో పరమ తండ్రి యొక్క ప్రేమ లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అంటే శరీర స్వభావము, కోరికలు, ఆ కండ్లు కోరికలు, జీవితాన్ని గురించినటువంటి ఆ కబుర్లు కలిగినవన్నీ కూడా అపవాది వలనే కలిగినవి గనుక ఈ లోకమును ప్రేమించొద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు భక్తుడైన పౌలు. ఇప్పుడు చెప్పు, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి ఆసక్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని వెంబడించాలని కోరుకుంటున్నావు? లోక మర్యాదను ప్రేమించొద్దు అంటున్నాడు, లోక జ్ఞానమును ప్రేమించొద్దు అంటున్నాడు, లోక పారంపర్యాచారాలను ప్రేమించొద్దు అంటున్నాడు, లోక స్నేహమును ఆయన ప్రేమించొద్దు అంటున్నాడు. వీటిని నువ్వు దేవుని సన్నిధిలో విడిచిపెట్టగోరుచున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నూతన సంవత్సరంలో నా దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు మొదలుపెట్టాడు కనుక లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారిని హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన జీవితమును ఫలభరితం చేయబోతున్నాడు. నీ జీవితంలోనికి ఆయన వచ్చి నీలో ఉన్నటువంటి సమస్త చీకటిని పారద్రోలి నిన్ను వెలుగుతో నింపి నిన్ను వెలుగు సంబంధిగా చేయబోతున్నాడు. తన రాజ్యానికి వారసురాలుగా చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఈ లోకాన్ని ప్రేమించకు. దేవుని ప్రేమించాలని ఆసక్తి నీలో ఉంటే ఈ లోకమునకు దూరం అయిపో, ఈ లోకాశలకు దూరం అయిపో, శరీరాశకు దూరం అయిపో, నేత్రాశకు దూరం అయిపో. వాటన్నిటి నుంచి విడుదల చేయి ప్రభువా అని దేవదేవునికి ప్రార్థన చేయి. రా, కలిసి ప్రార్థన చేద్దాం. వాటిలోంచి విడుదల పొందలేకపోతున్నావా? లోకం నుంచి తప్పించుకోలేకపోతున్నావా? వ్యభిచారం నుంచి తప్పింపబడలేకపోతున్నావా? లోక ఆచారాల్లోంచి విడుదల పొందుకోలేకపోతున్నావా? అది నీ ఒక్కడి వల్ల కాదు. కానీ రా, కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడిని బ్రతిమలాడుకుందాం. ప్రభువా, మా బ్రతుకులు మార్చు నాయన, మా జీవితాలు మార్చు ప్రభువా, మా తలంపులు మార్చయ్యా. తండ్రి, మాకు సహాయము చేయండి. తండ్రి, మాకు సహాయము చేయండి. ఈ లోకం మమ్మల్ని ఏలుతుందయ్యా. ఈ లోక ఆచారాలు మా మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ప్రభువా. ఈ లోక జ్ఞానము నా శరీరం అంతా నిండిపోయింది నాయన. నన్ను కడగండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. నాలో ఉన్న చీకటిని పారద్రోలండి అయ్యా. నాలో ఉన్న అవిధేయతను పారద్రోలండి ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, సహాయము చేయండి, సహాయము చేయండి అయ్యా. ఈ లోకమును వెంబడించి అలసిపోయాను ప్రభువా. ఈ లోక స్నేహాన్ని చేసి విసిగిపోయానయ్యా. నా బ్రతుకుకు నెమ్మది లేదని వాపోతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, రా, నా యేసయ్య నిన్ను పిలుచుచూ ఉన్నాడు. ఇదిగో నిన్ను ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఇదిగో ఆయన చేతులు చాచి నీ కొరకు ఆయన ఎదురు చూచుచూ ఉన్నాడు. రా, ఆయన కౌగిట్లోనికి శాంతి దొరుకుతుంది, ఆయన కౌగిట్లోనికి సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. లోకములో నువ్వు అలసిపోయి ఉండొచ్చు. దేవాతి దేవుడు నేను సరి చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల మా తండ్రి, అద్వితీయ సత్యదేవాని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయించున్నా. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరులు నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారయ్యా, దుఃఖిస్తున్నారు నాయన. లోకము పాపముతో ప్రభువా నిండిపోవచ్చున్న సమయాలలో అయ్యా, వారి జీవితంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు, లోకంలో నుంచి బయటికి రాలేకపోవచ్చున్నారని కన్నీరు కారుస్తున్నారయ్యా. సరిచేయండి. వారి హృదయాల్లోనికి మీరు వెళ్ళండి అయ్యా. వారి హృదయాల్లోని చీకటిని తొలగించండి ప్రభువా. వారి బ్రతుకుల్లో ప్రభువా మీరు ప్రవేశించి వారి హృదయాలను, వారి బ్రతుకులను సరిచేయమని బ్రతుకులాడుకొనిచ్చున్నాను. చీకటిని పారద్రోలండి నాయన. ఓ దేవా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించటం వలన ప్రభువా తండ్రి 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 నిన్ను కనుగొనలేకపోవచ్చున్నారు. నీవు వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారి మీద నీ కరుణాని కటాక్షములు కురమరించండి. నీ కృపతో వారిని ఆవరించి వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి వారికి స్వస్థత దయచేయండి. వారి పాపములు క్షమించండి, వారి దోషములు క్షమించండి, స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని, యా వాక్యం వినిచున్న వారిని
స్వస్థపరచమని అయ్యా, లోకముతో పెనవేయబడి లోకముతో ప్రభువా స్నేహించి నష్టపోయిన వారి కొరకు ప్రార్థన చేయించిన వారి బ్రతుకుల్లో నెమ్మది కలుగు చేసి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్వస్థపరచమని వారిని ఆధ్యాత్మిక స్వస్థత దయచేయండి ప్రభువా. ఆధ్యాత్మిక స్వస్థత దయచేయండి, శారీరక స్వస్థత దయచేయండి నాయన. నీ కృపా, నీ కనికరంతో వారిని నింపి దర్శించమని, రక్షించమని, నీ కంచె వేయమని ప్రభువా. కంచె వేసి నీ కాపుదలను అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడును తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ఈ దినం ఎంతమంది వాక్యం విని ఉన్నారు, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారికి నీ వారి కుటుంబములకును, ఎలా లోకములో ఆయన సేవించుచున్న దాసులకును, పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా రక్షణ లేని ప్రతి ఒక్కరుకును ఆయన కృప, ఆయన కరికరం, ఆయన కంచి కాపుదల దయచేసి నడిపించవలసిందిగా ప్రభువా మరొకసారి నాయన ఈ దిన వాక్యం విన్న నా ప్రియులందరినీ కూడా నీ ఆత్మతో అభిషేకించవలసింది మనం చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ దీవించి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మన నిస్సి మినిస్ట్రీస్ లో మరో భాగము హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్ష్యంలో ముందుగానే మీకు తెలియపరిచాను. దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు, దిక్కులేని వారి కొరకు, అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన, ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి. మరి అనేక మంది పిల్లలకు, పెద్దవారికి, అలాగే మెయిన్ ఏంటంటే చాలా మంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించడం జరిగింది. దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్.